అందరికీ నమస్కారం. లాస్ట్ వీక్ ఇదే ప్లేస్లో ఈ సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్లో మీరు అందరు ఉన్నారు. సో ఆ రోజు 27th సినిమా రిలీజ్ చేస్తామని చాలా కాన్ఫిడెంట్గా ఫస్ట్ టైం ఈ సినిమా విషయంలో నేను మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. సో వచ్చిన తర్వాత మళ్ళీ 3 days బ్యాక్ చాలామంది మీడియా మిత్రులు ఫోన్ చేసి ఏంటి సార్ 27th ఉంటుందా ఉంటుందా దాదాపు ఒక 10 ఫోన్ కాల్స్ అటెండ్ చేశాను. ఒకటే కాన్ఫిడెన్స్, లేదు 27th చెప్పిన డేట్కు సినిమా రిలీజ్ అవుతుంది, వచ్చేస్తుందని. అంటే అంత కాన్ఫిడెన్స్గా నేను ఈ సినిమా విషయంలో ముందుండటానికి లాస్ట్ ప్రెస్ మీట్ అప్పటికి నేను సినిమా చూడలేదు. బట్ డైరెక్టర్ అండ్ ఫైనాన్సర్స్ నాకు సినిమా చూపిస్తానే ఒక 3 days ఆడుకున్నారు. వీళ్ళు సినిమా చూపించారు, బట్ నన్ను ప్రెస్ మీట్కి తీసుకొచ్చేసారు. ప్రెస్ మీట్కి వచ్చాక నేను కమిట్ అయిపోయా. సో ఇంకా నాకు తప్పించుకోవడానికి అవకాశం కూడా లేదు. బట్ నేను ప్రెస్ మీట్ అయ్యాక కూడా నేను దేవాకు కంటిన్యూగా కాల్ చేస్తున్నాను, అదేంటి దేవా సినిమా చూపిస్తున్నారు, ముందు సినిమా చూపించండి. సో ఎలాగో నేను కమిట్ అయిపోయిన డబ్బులు సినిమా ఎలా ఉన్నా కడతాను, ఎందుకంటే ఇప్పటివరకు నాకు హిస్టరీలో లేదు డబ్బులు కట్టినట్టు తక్కువ కట్టినట్టు. సో కాన్ఫిడెంట్గా అంటే మెల్లిగా వాళ్ళకు ఒక 2-3 days టైం పట్టింది కాన్ఫిడెన్స్లోకి రావడానికి. టెక్నికల్ ప్రాబ్లం చెప్తారు, డిఐ కాలేదు సార్ అంటారు, సౌండ్ రాలంటే అప్పుడే ఎర్రబాస్ వచ్చిన వాళ్ళకి చెప్పాల్సిన సమాధానాలు అన్నీ చెప్పారు. నాకు 16 సినిమాలు తీసినా నాకు తెలియదా ఎక్కడేం జరుగుతుందని. సో అన్నీ ఫాలో చేసి ఒక ఫైన్ డే మార్నింగ్ 6 o'clock షో రెడీ చేసి సినిమా చూపించారు. ఆ సినిమా చూశాక నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈ సినిమా ఎట్టి పరిస్థితిలో 27th రిలీజ్ కావాలి, దానికోసం ఎన్ని ఎఫర్ట్స్ అయినా పెట్టి ఈ సినిమాని ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్లాలనే ఫైట్ చేశాను లాస్ట్ 5 days నుంచి. అంటే నా సొంత సినిమాలు కూడా నేను ఎప్పుడు ఇంత కష్టపడలా. ఆఫీస్లో కూర్చొని ఫోన్ల మీద పనులు జరిగేటి. ఈ సినిమా విషయంలో ఎవ్రీవేర్ సెన్సార్ దగ్గర కానీ ఇంకా అదర్ ఇష్యూస్ దగ్గర కానీ, ఇంకా ఇప్పుడు మీ ప్రెస్ మీట్ అయ్యాక వెళ్ళాక కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి కూర్చొని సార్ట్అవుట్ చేయాల్సినవి. సో అవి కూడా సార్ట్అవుట్ అయిపోతాయి. సో అంటే వన్స్ ఆ సినిమా చూసిన తర్వాత నేను ఫీల్ అయింది అది, అంటే నిజంగా ఇంత ఎఫర్ట్స్ పెట్టి ఇంత మంచి సినిమాని ప్రేక్షకుల దగ్గరికి ఆన్ టైం తీసుకెళ్ళాలి. సినిమా చూశాక అక్కడే దేవగడ్డకు చెప్పాను, ఇదే ఫస్ట్ హాఫ్ అయిపోని ఇట్స్ 100% ఇస్ ఎ డైరెక్టర్స్ ఫిలిం. అంటే తను చేసిన విధానము, చైతుతోని పర్ఫార్మెన్స్ చేయించుకున్న విధానము, అవన్నీ చూసే ఐ ఫెల్ట్ ఈజ్ ఎ వెరీ హ్యాపీ. రేపు ప్రేక్షకులు మార్నింగ్ షో థియేటర్ చూసి బయటికి రాగానే నేను చెప్తున్న వర్డ్స్ డిఫరెంట్ ప్రేక్షకుల దగ్గర నుంచి వస్తాయి. సో ఇజ్ ఏ లాస్ట్ 25 minutes అయితే ఇజ్ ఏ సూపర్. ఇంకా దానికి నాకు వేరే ఆన్సర్ కూడా లేకుండా బయటకు వచ్చి చెప్పేసి దేవాకి అదే చెప్పాను. సో ఇజ్ ఎ గోయింగ్ హిట్ టు సూపర్ హిట్ ఫిలిం. you